అందుకే కదా బెయిల్ ఇచ్చింది, మళ్ళీ బెయిల్ రద్దు చేయలేదు కదా కేజ్రీవాల్. కాబట్టి ప్రభుత్వాలు ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు పెట్టుకుంటున్నారన్న ఫీలింగ్ ఆల్రెడీ అప్పుడే వచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి వీటికి. కానీ ఢిల్లీలోను తెలంగాణలోను అయితే ఆ కేసు ఎఫెక్ట్ కనిపించిందా? ఇక్కడ కవితను అరెస్ట్ చేయడం కానీ, అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, రెండు చోట్ల అధికారాలు కోల్పోవడం. కేసులో మళ్ళీ నేను చెప్తున్నాను, మనం అర్థం కాక మాట్లాడుతున్నామో లేకపోతే జనానికి అర్థం తెలియదని మాట్లాడుతున్నాం అనేది పబ్లిక్ సీరియస్ గా తీసుకుందా? అందుకే రెండు చోట్ల ఓడిపోయారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణం ప్రైవేట్ అయింది. అవును, అది కరెక్ట్. ఇక్కడ ప్రైవేట్ మద్యం దుకాణం ప్రభుత్వం అయింది, పబ్లిక్ ఎక్కడ సీరియస్ అవుతారు? ప్రభుత్వ మద్యం దుకాణం ప్రైవేట్ అయినప్పుడు ఆడు బాధితుడు, బెల్ట్ షాప్ మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు. అంతేగాని మన ఇంటి ముందు బెల్ట్ షాప్ తీసి ప్రభుత్వం టైం ప్రకారం మద్యం అమ్ముకుంటే ప్రజలు ఎట్ట బాధితులు అవుతారు? వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు? పైన తిన్నాడు, ఎవడు తినలేదు అనుకుంటారు అంతేనా? కామన్ గా ఎవడు తినలేదు అనుకుంటున్నారు. ఇవాళ తప్పంటలేదు అక్కడ, తినొద్దు అంటలేదు అక్కడ. కానీ వాళ్ళు తక్కువ తిన్నారు, వీళ్ళు ఎక్కువ తిన్నారు. అక్కడ 100 కోట్లు అంటే ఇక్కడ 1000 కోట్లు అంటే ఈ చర్చ అయితే నడుస్తుంది. మరొక అంటే లిక్కర్ స్కామ్ అరెస్ట్లో ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నిన్న రజనీ గారికి సంబంధించి విడతల రజనీ వాళ్ళ మరిది గోపిని అరెస్ట్ చేశారు. అంటే ఈ అరెస్టులు మేము ఆపేయలేదు, ఓన్లీ లిక్కర్ స్కామే కాదు, ఒక మూకుమ్మడి అరెస్టులు మొదలవుతున్నాయని సంకేతమా, లేదంటే ఎప్పటి నుంచో జరుగుతున్నది ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి నడుస్తున్నాయి? లేదు, చంద్రబాబు నాయుడు అరెస్టులు చెయ్యడు, కేసులు పెట్టడు. ఎప్పుడూ కూడా పవర్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు ఆయన మెప్పు కోసం ఆయన చూసుకుంటాడు. దాని వలన ఆ తర్వాత వచ్చింది రాజశేఖర రెడ్డి టైంలోనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి టైంలో